ఇక ములకశిర కార్తె గోలిగా నాంపల్లి ఎగ్జిబిషన్ లో చేప మందు ప్రసాదం పెట్టిరు కదా. ఉబ్బసం ఆయాసం దమ్ము దగ్గున్నోళ్ళకు ఈ గది కథ. ఇక అందరికంటే ముందుగా నాకు అన్నట్టుగా మంత్రి పొన్నం ప్రభాకర్ వామ్మో ఏం మింగుతుండ్రు చేప మందు. ఇక చూడు, ఉబ్బసము దగ్గు ఆయాసము మన్ను మశానం ఉన్న రోగులు దజ్జగా బతకాలని బతిని సోదరులు బ్రహ్మాండమైన నిర్ణయం తీసుకొని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప మందు చేస్తుంటే ఊరికో నాకు అన్నట్టుగానే ఉందిగా. మంత్రులు కూడా లైన్ కట్టిరులా. ఇక పొన్నం ప్రభాకర్ చూడు పట్టి ఎట్లేపించుకుంటుండో చేప మందు ప్రసాదము. ఇక ఆయన వేయించుకోగానే ఇక మరి ఇంకో తల్లి కూడా ఉందిగా. ఇక ఆ తల్లి కూడా చేప మందు ప్రసాదం మింగిందుల్లా మేయరు. ఇక మొత్తానికైతే చేప మందు పండుగ బ్రహ్మాండంగా జరుగుతుందిలా, అంగరంగ వైభవంగా. మరి చుట్టుపక్కల సౌలతులు చెడ్డాపడ్డ వ్యవహారం అంతా బాగానే నడుస్తుంది. కానీ ఇక వచ్చిపోయే భక్తులే జర అక్కడక్కడ నూకేసుకొని తీటకయ్యాలు పెట్టుకుంటారు అనేది కుసకుస వినపడుతుంది. జర ఇప్పటికైనా మరి అధికారులు సోచాయించి చెడ్డపడ వచ్చిన రోగులకు మాత్రం ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా చూడాలని మళ్ళొకసారి మనస్ఫూర్తిగా మన తెలంగాణ టీవీ కోరుకుంటుందిలా.